ఇక్కడ నామినేషన్ వేయడానికి అక్కడ 2 సెంటర్లో కూడా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మీకు ఆల్రెడీ తెలిసినప్పుడు కూడా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా తెలుసుకోవాలన్నా అక్కడ కేంద్రానికి వచ్చిన తర్వాత మీకు అక్కడ నామినేషన్ ఫామ్స్ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని రిటర్నింగ్ ఆఫీసర్స్ ఇద్దరు ఉంటారు ఇక్కడ అక్కడ వాళ్ళ దగ్గర అన్ని ఏర్పాటు చేసినాం. వాళ్ళ మీకు ఆ ఫామ్స్ అవన్నీ అందిస్తారు. దానిలో ఉన్నటువంటి నింపడంలో కానీ ఎలాంటి ఇబ్బందులు కూడా మా యొక్క సిబ్బంది పంచాయతీ కార్యదర్శి అక్కడ ఉన్న సిబ్బంది కూడా మీకు సహాయపడతారు. మీరు ఎందుకు తొందరపడాల్సిన అవసరం లేదు. మీకు ఏ డౌట్ ఉన్నా క్లారిఫై చేస్తారు. అక్కడనే తప్పులు పోకుండా నామినేషన్ ఫామ్ నింపడం కానీ ఇతర విషయాల్లో కూడా సహకరిస్తారు. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకొని అడావిడి పడకుండా మీకు అనుకున్న టైం అంటే అందరికీ ఒక రకమైన టైం ఉండకపోవచ్చు, లేట్ కాకుండా ఈ టైంలో వచ్చి నామినేషన్లు దాఖలు చేసినట్లయితే సాఫీగా నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. దాని తదనంతరం కూడా తెలుసు 4వ రోజు మీరు వేసిన నామినేషన్లు అన్నీ కూడా పరిశీలించడం జరుగుతుంది. వాళ్ళ అభ్యర్థులు వారి యొక్క ప్రపోజల్స్ ఎవరైతే ప్రపోజ్ చేసి వాళ్ళ సమక్షంలో దాని తర్వాత 2 రోజులు వచ్చిన నామినేషన్ల మీద స్క్రూటినీ అయిపోయినాక ఆమోదించడం రిజెక్ట్ చేయడం ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి ఆమోదించిన వాటి మీద ఎలాంటి అప్పీల్స్కి వెళ్ళడానికి అవకాశం లేదు. ఏవైతే రిజెక్ట్ అవుతాయో రకరకాల కారణాల వల్ల నిబంధనల వల్ల వాటి మీద మీరు గౌరవ రెవెన్యూ డివిజన్ దగ్గర మనకి ఇక్కడ సబ్ కలెక్టర్ గారు కాబట్టి వారికి నెక్స్ట్ డే అప్పీల్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీరు అప్పీల్ వెళ్ళిన తర్వాత దాని మరుసటి రోజు వాటన్నింటినీ సబ్ కలెక్టర్ గారు పరిశీలించి వారి తుది నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ అప్పీల్ ఆమోదించడమా లేకపోతే రిజెక్ట్ దాన్ని బట్టి మిగిలిపోయిన ఆమోదించినటువంటి నామినేషన్ల వివరాలు మనకు తెలిసిపోతే తర్వాత మనకు నామినేషన్ మొదలైనప్పటి నుంచి 7వ రోజు అంటే మనకి ఇక్కడ 9వ తారీఖు ఉపసంహరణ కార్యక్రమం కూడా ఉంటుంది. ఇందాక కూడా శ్రీగారు చెప్పిన కానీ చర్చించుకున్నది కూడా అదే యునానిమస్ సింగిల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అన్కంటెస్టెడ్ ఎలక్షన్స్ ఇవన్నీ మీటింగ్ ఒకటే. ఈ బలవంతంగా ఇవన్నీ జరిగే కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇప్పుడు మీకు తెలుసు ఒక్కొక్కటిలాగా వ్యవస్థ లేదు. అంత సోషల్ మీడియా ఏ చిన్న జరిగిన నెక్స్ట్ సెకండ్లోనే అందరి బయటకు తెలిసిపోయే అవకాశం ఉంది. కాబట్టి విత్డ్రాల్ కార్యక్రమం 3 గంటల వరకు మాత్రమే ఉంటుంది. రోజువారీ కార్యక్రమాలు 5 గంటల వరకు ఉన్నప్పుడు కూడా మనకు లాస్ట్ రోజు విత్డ్రాల్ చేసుకుని 3 గంటల వరకు ఉంటుంది. అందరికీ తెలుసు మనం అందరం ఇప్పుడు పంచాయతీరాజ్ ఎలక్షన్స్ మోడల్ పండుగలో భాగంగా మన అందరికీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కొంతమందికి పేదవాడు కావచ్చు, కొంత డబ్బు లేకపోవచ్చు, కొంతమంది డబ్బు ఖర్చు చేసి ఇండివిజువల్ కానీ చేసి ఎక్కువ ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ అంటే అందరికీ ఈక్వల్ అపార్ట్మెంట్ ఇవ్వడమే ప్రజాస్వామ్యం యొక్క ఉద్దేశం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకొని పేదవాడైనా ధనవంతుడైనా బలవంతుడైనా బలహీనుడైనా లేకపోతే ఒక విలేజ్లో మనందరికీ పరంగా ఉంటారు మెజార్టీ. మేము మెజార్టీ ఉన్నాము మీరైతే అని చెప్పి ఒక్క ఇల్లున్నా వాళ్ళంతా అపార్ట్మెంట్ ఈక్వల్ ఇవ్వాలి. కాబట్టి ఈక్వల్ అపార్ట్మెంట్ కలిపే విధానంలో మనం మోడల్ పండుగని నిర్వహించుకోవడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు మన గ్రామాల్లో జరిగే ముఖాల్ ఎస్ఐ గారు మరియు ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ముక్కాల్ గ్రామ ప్రజలు, వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు. మనం నోటి మాట మీద బేరం చేస్తాం, పైసలు తీసుకొని వస్తాం, వాళ్ళు వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటాం, దానికి ప్రూఫ్ ఉంటుంది. అప్పుడు మేము వాటిని ఏదైనా ప్రింట్ చేస్తాం. ఎలక్షన్లో భాగంగా ఎవరైనా అభ్యర్థి తరఫున వీటిని తీసుకుపోయి యూజ్ చేయడానికి తీసుకుపోతున్న అమౌంట్ లాగానే ట్రీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎలక్షన్ కోడ్ సందర్భంలో మీరు ఎవరైనా సరే అత్యవసరమై ఎక్కువ మొత్తంలో అమౌంట్ అనేది క్యారీ చేయకపోవడం బెటర్. ఒకవేళ క్యారీ చేయాల్సి వస్తే కంపల్సరీ దాన్ని బ్యాంక్ నుంచి విత్డ్రా చేసారు, దానికి సంబంధించిన ప్రూఫ్ ఎక్కడికి తీసుకుపోతారు, ఏ పర్పస్లో తీసుకుపోతారు, అదంతా మీ దగ్గర ఉంటే పోలీసు వారు సరైన ఆధారాలు ఉంటే దాన్ని వెరిఫై చేసి పంపడం జరుగుతుంది. లేకపోతే అట్టి అమౌంట్ కానీ సీజ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ లీగల్ ప్రాసెస్లో మీరు దాన్ని విడిపించుకోవాల్సి వస్తుంది. సో చాలా మంది తెలియక చేస్తారు, అంటే ఇంత క్యారీ చేయొద్దు అనేది కూడా చాలా మందికి తెలియదు. అదేవిధంగా లిక్కర్ కూడా
చేస్తున్నారో ఎవరు కూడా మనందరికీ తెలుసు. లిక్కర్ పంచడం కానీ డబ్బులు పంచడం అనేది 100% ప్రొహిబిటెడ్. సో కొంతమంది పబ్లిక్ కూడా లిక్కర్ క్యారీ చేసే పర్పస్ ఏంటంటే ఇంట్లో ఏదో ఫంక్షన్ లేకపోతే ఇంకో దానికో లిక్కర్ క్యారీ చేయడానికి జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా పెద్ద మొత్తంలో లిక్కర్ క్యారీ చేయొద్దు. సో ఇప్పుడు ఏది చేసినా కూడా ఈ పర్పస్ లోనే చేస్తున్నారు ఏమో అనే అజంప్షన్ కిందనే పోలీస్ డ్యూటీ ఉంటుంది. అది ఆ పర్పస్ లో కాదు, నా సెల్ఫ్ పర్పస్ అని ప్రూవ్ చేసుకునే బాధ్యత ఎవరైతే క్యారీ చేస్తున్నారో వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి సో పెద్ద మొత్తంలో క్యాష్ కానీ లిక్కర్ కానీ ఎవరు కూడా క్యారీ చేయాలని కోరుకుంటూ, నామినేషన్ సందర్భంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మనకు 100 మీటర్స్ లైన్ అని ఉంటుంది. ఎవరు వేసినా సరే సో దాని రూల్స్ ఫాలో అవుతాయి. క్యాబినెట్ తోటి ఇస్తారా లోపలికి టోటల్ ముగ్గురు మాత్రమే లోపలికి అలవేస్తారన్నప్పుడు ముగ్గురే పోవాలి, ఎక్కువ మంది పోవద్దు. 100 మీటర్ లైన్ అన్నప్పుడు గీయడం జరుగుతుంది. దాని బయటనే ఉండాలి అన్నప్పుడు ఉండాలి. లేదని వాయిలేట్ చేస్తే ఏమైందంటే ఈ మనకు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అని ఉంటుంది. అంటే మామూలు టైంలో అయిన కేసులు వేరు, ఎలక్షన్ సందర్భంగా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు అయ్యే కేసులు వేరు. ఒకసారి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఏదైనా కేసు అయితే ప్రతి ఎలక్షన్ అప్పుడు వాళ్ళని తీసుకొచ్చి బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా చాలా మంది తెలిసి తెలియక చేసే తప్పులు ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారు, ఎస్పెషల్లీ కొత్తగా ఓటు వచ్చిన పిల్లలు కొంతమంది ఏం చేస్తారంటే ఓటు మన పోలింగ్ బూత్లకు పోయి ఓటు ఇచ్చినప్పుడు ఓటేస్తారు. ఎవరు తెలియకుండా ఒక ఫోన్ తీసుకోపోతారు. దాన్ని ఒక ఫోటో తీయడం, సెల్ఫీ తీసుకొని వాట్సాప్ స్టేటస్ పెట్టడం, సోషల్ మీడియాలో పెట్టడం జరుగుతుంది. అట్లా చేసినా కూడా కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఇంతమంది అట్లా చేసి కేసు రిజిస్టర్ అయిన పిల్లలు గవర్నమెంట్ జాబ్ వచ్చినా కూడా అప్పుడు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ లేదా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అన్నట్టు ఈ సర్టిఫికేట్ ఇష్యూ చేయాలంటే మళ్ళీ మీకు కన్సర్న్ పోలీస్ స్టేషన్ నుంచే ఇష్యూ చేయాలి. సో మీకు ఈ ఎలక్షన్ అఫెన్స్ ఏమైనా పెండింగ్ ఉన్నా అప్పుడు మీకు ఈ క్లియరెన్స్ అనేది రాక మీకు వచ్చిన మంచి జాబ్ కూడా పోగొట్టుకునే సందర్భం వస్తుంది. సో నేను చెప్పిన ప్రతి సందర్భం, ఈ లిక్కర్ సందర్భం కానీ, క్యాష్ కానీ, ఈ ఎలక్షన్ పోలింగ్ బూత్లకు ఫోన్ తీసుకుపోవడం కానీ, ఇదంతా 100లో 70 మంది తెలియదే చేస్తారు. వాళ్ళకు ఒక యాంగ్జైటీ, నేను ఫస్ట్ టైం ఓట్ వేసిన నేను స్టేటస్ పెట్టుకోవాలి. కానీ అది అగెనిస్ట్ ఎలక్షన్ కమిషన్ రూల్స్ కాబట్టి ఎవ్వరు కూడా అట్లా చేయొద్దని కోరుకుంటూ, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీకు కన్సర్న్ గ్రామ పంచాయతీకి ఏదైతే రిజర్వేషన్ వస్తుందో ఆ రిజర్వేషన్ ప్రకారం అర్హత ఉన్న వాళ్ళు ఎవరైనా పోటీ చేయొచ్చు. ముఖ్యంగా ఇబ్బంది ఏమొస్తుందంటే సోషల్ మీడియా వాడకం అనేది కరెక్ట్ మేనర్లో కాకుండా రాంగ్ మేనర్లో అవుతుంది. ఇప్పుడు ఎవరైతే పోటీ చేస్తారో అభ్యర్థి తరఫున కొంతమంది సోషల్ మీడియాలో ఎదుటి వారిని కించపరుచుకుంటూ లేదా ప్రొవోకేటివ్ స్టేట్మెంట్ పెడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల అది కూడా ఎలక్షన్ కమిషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ కు వయలేషన్ అయితే దాని మీద కూడా కంపల్సరీ లీగల్ యాక్షన్ అనేది ఉన్నది. కాబట్టి నిజ నిర్ధారణ అంటే ఒక ఎస్పెషల్లీ మనం సోషల్ మీడియాలో ఏదైనా ఒకటి ఫార్వర్డ్ చేసినప్పుడు అది నిజమా కాదా అనేది 1కి 10 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం దాన్ని ఫార్వర్డ్ చేయాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ పిల్లలు ఎక్కబడి వస్తున్నారు అని మొత్తం వైరల్ చేసేది. ఇంతవరకు ఒక్క పిల్లగాడు మిస్ అయిందని ఒక్క పోలీస్ స్టేషన్లో కూడా కేసు రాలే. కానీ దాని పేరు మీద ఎవరైనా ఊళ్ళో కొత్త వస్తే వాళ్ళని కొట్టడం చేయడం మన భీమవరం పరిధిలో జరిగింది. నేను అక్కడ ఉన్నప్పుడు ఒక ఆయన మామిడి తోటకు వచ్చి వార్తలు మన పశువుల కాబట్టి ఎవరు పిల్లలకి ఎవరైనా వస్తుంటే అందరు కలిసి కొట్టడం జరిగింది, చనిపోయాడు. ఇప్పుడు ఆ కేసు రిజిస్టర్ అయ్యి వాళ్ళు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఒకవేళ కేసు ప్రూవ్ అయితే వాళ్ళకి సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రం తర్వాత అంతేనా రెండోసారి ఇంతకుముందు ఒకసారి జరిగిపోయింది. ఈ రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎలక్షన్కు నోటిఫికేషన్ రావడం జరిగింది. మన ముక్కాల్ మండల పరిధిలో ఎలక్షన్ ఏ రోజు ఉన్నాయి? డిసెంబర్ 17వ తారీఖు 3వ దశలో మొత్తం మన జిల్లాలో
3 దశలలో పోలింగ్ జరుగుతుంది. అందులో 11th రోజు, 14th రోజు, 17th రోజు. 11th బోధన్ డివిజన్, 14th నిజామాబాద్ డివిజన్, 17th మన డివిజన్. దానిలో భాగంగా రేపటి నుంచి నామినేషన్లు స్టార్ట్ అయింది. నామినేషన్ ముక్కాల్ ఒకటి, ఇంకొకటి నాగంపేట్. ముక్కాల్ మండలంలో ఉన్న 7 విలేజ్లు కూడా ముక్కాల్ మరియు నాగంపేటలో ఉంటాయి. సో దీనిలో భాగంగా ముందుగా సాధారణ ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఎలక్షన్ కూడా అమల్లో ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా వర్కింగ్ అండర్ ఎలక్షన్ కమిషన్, అంటే మేము ఎలక్షన్ కమిషన్ పరిధిలో పనిచేస్తుంటాము. ఈ ఎలక్షన్ కోడ్ సందర్భంగా వాళ్ళు ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఉదాహరణకు మనం ఒక అంగడి పోతాం, అంగడి అంటే ఏరియా ఉంది కదా, పశువుల అంగడి పోతాం. ఒక పశువు దర్శనం చేసుకుని వాళ్ళకు చెప్పుకోవాలి, అది నా అభిప్రాయం. కానీ ఆయన వెళ్ళేటప్పుడు ఆ జెండాలు, పార్టీ సింబల్స్ అవి ఉన్నాయి, ఎవరైనా ఉండవాలి. అంటే ఆయన నార్మల్గా అతను వెళ్తున్నాడు, ప్రార్థన మందిరం ప్రార్థన చేసుకుంటానికి వెళ్తున్నాడు, అంతే కదా. దానికి ఉండేది ఏ రోజైనా దానికి అభ్యర్థులు లేదు. దాన్ని ఎలక్షన్స్ గురించి యూజ్ చేయద్దు అనేది మెయిన్ ఇంటెంట్. ఎలక్షన్ గురించి ఇప్పుడు ఒక అభ్యర్థి అయినప్పుడు నేను ఉన్నాను అని అనకుండా నేను చేస్తున్నా, ఆశీర్వాదం ఇవ్వండి అంతే. మ్యాక్స్ అనేది ఎక్సెప్ట్ పార్టీ కండువా, అంటే కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ ఏ పార్టీ కండువా కాకుండా వేరే కండువా వేసుకొని వెళ్ళొచ్చు కదా. వెళ్ళరాదు, వేరే కండువా కానీ కాషాయ కండువా కానీ వేసుకొని వెళ్ళొచ్చు కదా. అవునవును. ఇంకా చెప్పండి, ఇటు నుంచి ఏం మాటలు వినిపిస్తారు, ఇక్కడ నుంచి అడుగుతున్నా. తీసుకోవాలి, మళ్ళీ ఆ ఫ్లెక్సీలు ఎవరైతే ప్రింట్ చేస్తున్నారో నా మొత్తం డీటెయిల్స్ కింద ఉండాలి, వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా. కొత్త ఈ డీటెయిల్స్ లేకుండా ఏది లేకుండా ఫ్లెక్సీలు మాత్రం పెట్టకూడదు. ఇంకా ఇతరుల గురించి వాళ్ళని దూషించే విధంగా అట్లాంటి ఫ్లెక్సీలు మాత్రం చేయకూడదు. ఎలక్షన్ టైంలో ఎలాంటి గొడవలు పడకూడదు. సాఫీగా జరగాలి ఎలక్షన్స్ వితౌట్ ఎనీ ప్రాబ్లం. అలాంటివి కూడా చేయకూడదు. కులంని అది ఒక బేస్గా తీసుకొని మాకు ఓటు వేయాలని చెప్పడం నేరం. అన్ని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు మీకు అన్ని. నాకు తెలిసిన నేను చెప్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, చెప్తాను.